నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే తీవ్రంగా ప్రజాదరణ పెరిగిపోతుంది. ఆయన పరామర్శకు వెళ్ళినా లేదు అంటే ప్రజాప్రతినిధులతో సమావేశమైనా పెద్ద ఎత్తున ప్రజాదరణ వస్తుంది. సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి పైన అక్రమ కేసు బనాయించాలని చూస్తున్నారు అని చెప్పి వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఇదిలా ఉంటే పేర్ని నాని కూడా లిక్కర్ స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ని జగన్ని టార్గెట్ చేసి సృష్టించారని, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని కేవలం ఒక్కరోజైనా సరే జైల్లో పెట్టాలని కుతూహల పడుతున్నారని చెప్పి పేర్ని నాని వ్యాఖ్యానించారు. అసలు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో వరుసగా అరెస్టులు అవ్వడం, వైసీపీ ఈ విధంగా ప్రచారం చేయడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్. నమస్తే అండి. లిక్కర్ స్కామ్ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది. విచారణ కూడా కొందరు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే పేర్ని నాని గారు చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? అసలు లేనటువంటి లిక్కర్ స్కామ్ని జగన్మోహన్ రెడ్డి గురించే సృష్టించారు. ఆయనను టార్గెట్గా బేస్ చేసుకునే ఈ సాక్షి అందరినీ కూడా ప్రవేశపెడుతున్నారు. అసలు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో ఉంచాం కాబట్టి ఒక్కరోజైనా జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఉంచాలని చెప్పే కుతూహలపడి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అన్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? ఒకటి, పేర్ని నాని గారు మీరు మంత్రిగా పనిచేశారు, అవగాహన లేకుండా మాట్లాడతారు అనుకోండి. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలా? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో చిప్పకూడి తిన్నాడు తెలుసా? 16 నెలలు. ఇప్పుడు కూడా కండిషనల్ బెయిల్ పైన ఉన్నాడు. ఎడన్నా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు దగ్గర వెళ్ళి పర్మిషన్లు తీసుకొని వెళ్ళాలి. దానికి చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, స్వతంత్ర ప్రతిపత్తి సంస్థలు ఆ మాత్రం తెలియకుండా నువ్వు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసావు. సిగ్గుండాలి. ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే జనాలు మొహం మీద ఉమ్ముతారు, గుర్తుపెట్టుకోండి. ఒకటి, మళ్ళీ ఇంకొకటి ఏదో మాట్లాడుతున్నా, జగన్మోహన్ రెడ్డి అమాయకులు లేని లిక్కర్ కేసుని 5 ఏళ్ళలో లిక్కర్ స్కామ్లో 3,200 కోట్లు అనేది అనఫిషియల్గా ఎంత తీశారు? ఎవడి చేతులు ఎట్టమారే? డైరెక్ట్ సీఎంఓ, అదేవిధంగా భారతీ సిమెంట్స్లో డైరెక్టర్గా ఉండే వ్యక్తి ఎలా చేతులు మారాయ్యా? సీఎంఓలో ప్రధానంగా ఉండే ఓఎస్డీ కావచ్చు, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. తేలింది, సిట్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలతో పట్టుకొని వాళ్ళు అరెస్ట్ చేసింది. సీఎంఓలో ఓఎస్డీ ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉన్నారో అతను అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినట్టే కదయ్యా. జగన్మోహన్ రెడ్డి చెప్తేనే కదా వాళ్ళు అధికారులకి ఆర్డర్లు వేసేది. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో నీకు తెలియదా? డైరెక్ట్ ముఖ్యమంత్రి మాట్లాడతాడా? ఓఎస్డీలతో మాట్లాడిస్తాడా? నీకు తెలీదా? మాత్రం నువ్వేం మాట్లాడుతున్నావు? గుర్తుపెట్టుకో, పద్ధతి మార్చుకో. ఇంకొకటి, లిక్కర్స్కి లేనిపోని లిక్కర్ స్కామా? 5 ఏళ్లలో ఆన్లైన్ పేమెంట్స్ లేవు. నిజంగా స్కామ్ కాకపోతే ఆన్లైన్ పేమెంట్స్ పెట్టుండొచ్చు కదా. మీ డిస్టిలరీలకి ఎలా ఇచ్చుకున్నారు? దానికి అర్హతలు లేకపోయినా కానీ దానికి సమాధానం చెప్పు. వీటన్నిటికీ సమాధానం చెప్పడు, కానీ అక్రమ అరెస్టు. సిగ్గుండాలి. నీ ఎక్కిలి మాటలు నవ్వడానికి బందర్లో వింటారేమో కానీ రాష్ట్ర ప్రజలు వినేదానికి సిద్ధంగా లేరు. గుర్తుపెట్టుకోండి పేర్ని నాని గారు, పద్ధతి మార్చుకోండి. నువ్వేదో మీరు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు కక్ష సాధింపు చేసి పెట్టారు. ఈ రోజు వరకు ఆధారాలు చెప్పలేదు కదయ్యా. 53 రోజులు పెట్టి మా దగ్గర ఆధారాలు లేవని చెప్పే కదా బెయిల్ ఇచ్చింది. ఆధారాలు లేవనే కదా కోర్టు బెయిల్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటో చెప్పమంటావా? జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వాళ్ళకి గనులు కేటాయించి చేశాడు. కేసుల్లో గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక కేసులో శిక్ష పడి ఈరోజు చెంచలగూడ జైల్లో ఉన్నాడు, తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా అలాంటి కేసులు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక్క కేసులో జైలుకి వెళ్ళాడు అనుకో, నువ్వు అన్నట్టు ఒక్కరోజు కాదు, ఇంకా జీవితం అంతా ఆ జైల్లోనే గడిచిపోతుంది. రేపు వయసు అయిపోయిన తర్వాత నాకు వయసు అయిపోయింది, కాస్త కనికరించి బెయిల్ ఇస్తే నేను పోయి మా ఇంట్లో ఉంటానని చెప్పి అడుక్కునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. గుర్తుపెట్టుకో, చేసిన పాపాలు ఎక్కడికి బావు. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏ విధంగా కోట్లకు పడగెత్తాడో, ఏ విధంగా బినామీల ఆస్తులు సృష్టించాడో, ఏ విధంగా మొన్న 2019-24 నుంచి ఏ విధంగా అక్రమాస్తులు కూడగొట్టాడో, ల్యాండ్, మైన్ ఈ విధంగా ఎన్నిట్లో చేశాడో, శాండ్ ఇవన్నీ తీస్తే జగన్మోహన్ రెడ్డి ఈ కేసులన్నీ సిబిఐకి వెళ్తాయి. ఈ సిట్ కేసు కూడా ఈడీ డీటెయిల్స్ తీసుకునింది. రేపు ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎత్తుకొని పోతారు. లాస్ట్కి ఎత్తుకొని పోయి తిహార్ జైలు వేస్తారు. ఢిల్లీ లిక్కర్ కేసుని మించిన కేసు ఇంకా జీవితంలో బయటికి రావడం ఉండవు. చూడండి, లిక్కర్తో వ్యాపారం చేసినంత చీప్ బుద్ధి జగన్మోహన్ రెడ్డిది. అన్నీ అనుకున్నాం, భూములను ఆక్రమించుకుంటాడు, ఏదో షెల్ కంపెనీలు అనుకున్నాం. లిక్కర్తో కూడా, ఆ లిక్కర్లో కూడా జగన్మోహన్ రెడ్డి చూస్తే ఎన్ని చేశాడండి. ఆ లిక్కర్లో ఏమంటే కల్తీ బ్రాండ్లు ఇచ్చి ఎంతోమందికి అనారోగ్య సమస్యలకు కారణమైంది జగన్మోహన్ రెడ్డి కదా. వ్యాపారం చేశాడు, లిక్కర్ వ్యాపారం. సారా వ్యాపారం అంటారు పల్లెల్లో. ఆ సారా వ్యాపారం చేసినోడు ఏం చేయాలి?
కల్తీ సారా వ్యాపారం కన్నా హీనమైన వ్యాపారం చేశాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి. దానికి నిదర్శనమే ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ బాలాజీ. భారతీ సిమెంట్స్లో డైరెక్టర్ అంటే అతనికి ప్రభుత్వంలో లిక్కర్ డిస్టిలరీస్కి సంబంధం ఏంటి అంటే ఆ డబ్బు ఎవరి దగ్గరికి వెళ్ళింది రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ అర్థమైంది అనుకుంటా. ఇక్కడ చీఫ్ మినిస్టర్, ఓఎస్డి, సెక్రటరీ దగ్గరికి వచ్చిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళిందో ప్రజలందరికీ క్లియర్ కట్ సినిమా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు పేర్లు నా నోటితో ఎందుకు చెప్పడం, ప్రజలు వస్తారు, రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా వెళ్తారు. ఈ పైన ఉండే వ్యక్తులు 2 స్తంభాలు, భారతీ సిమెంట్స్ పైన ఎవరున్నారో డైరెక్టర్ పైన, ఇక్కడ ఓఎస్డి చీఫ్ సెక్రటరీ పైన ఎవరున్నారో వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన రోజు కక్ష సాధింపని మాట్లాడారనుకో జనాలు రాళ్లతో కొడతారు. ఎందుకో చెప్పమంటారా, మీరు లిక్కర్ వ్యాపారాలు చేసి, మీరు సారా వ్యాపారాలు చేసి రాజకీయం అనే ఒక ముసుగు దొడుక్కొని ప్రజల్ని బలి చేయాలనుకుంటారా అని చెప్పి ప్రజలు తిరగబడతారు. ఇక్కడ ప్రజలు ఎవ్వరూ సానుభూతి చూపించే పరిస్థితి లేరు జగన్మోహన్ రెడ్డి పైన. చేసిన పాపం పండిందంటారు. సార్ మీరు అన్నట్టుగానే లిక్కర్ స్కామ్లో కానివ్వండి, ఇంకా ఏ ఇతర కేసుల్లో అయినా సరే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు, అరెస్ట్ ఖాయం, అతి త్వరలోనే అరెస్ట్ అవుతారు అన్న నేపథ్యంలో పేర్ని నాని క్యాడర్ని బలోపేతం చేయడం గురించి అయినా, ప్రజల్లో సింపతి పొందడం గురించి అయినా సరే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే ఈయన బయటకు వస్తున్నారు. అప్పట్లో ఆయన పైన వచ్చినటువంటి కేసులో చంద్రబాబు నాయుడు గారిని పొగిడి ఇప్పుడు మళ్ళీ ఇటువంటి వ్యాఖ్యలు ఇందుకే చేస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పైన సింపతి చూపించే పరిస్థితి లేదు. 5 ఏళ్ళు నువ్వు విధ్వంసం చేశావు. గర్భవతులైన ఆడవాళ్ళని లాఠీ చార్జీలు చేపించి కడుపుల్లో దాన్ని ఇచ్చావు. ఆడవాళ్ళని చీరల్లాగా కొట్టించావు. ఆడపిల్లలపైన అత్యాచారాలు జరిగితే కనీసం చర్యలు తీసుకోలేదు. యువతకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని నీ యొక్క రౌడీల చేత బెదిరించి పరిపాలించావు. ఏడన్న సంక్షేమ అక్రమ కేసులు పెట్టించావు. అదేవిధంగా నీ అక్రమ సంపాదన కోసం ఎంతోమంది పేదవాళ్ళ భూములు లాక్కున్నావు. అదేవిధంగా వాళ్ళ ఈరోజు లిక్కర్ కావచ్చు, అన్నిటిపైన ప్రభుత్వం పైన రేట్లు పెంచేసి అవుట్ని అక్రమ మార్గంలో అవి మీ వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకుంటే ఈ విధంగా క్వాలిటీ లేని పనులన్నీ చేసి రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి పైన సానుభూతి ఎలా వస్తుంది? ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే ఇతను రాజకీయాల నుంచి ఎలిమినేట్ రాజకీయాలు బాగుపడతాయని. ఎందుకంటే గతంలో ఎంతో హుందాతనంగా ఉండేటివి రాజకీయాలు ఏమన్నా భ్రష్టు పెట్టాయి అంటే అది రాజశేఖర్ రెడ్డి సచ్చిన రోజు నుంచి అని చెప్పి ప్రజలు అంటున్నారు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి శవరాజకీయం మొదలుపెట్టి వైఎస్ఆర్సీపీ అనే పార్టీ వాళ్ళ దగ్గర నుంచో లాక్కొని శవాల పునాదులపైన పెట్టి ఆయన ఏం చేశాడు? రాజధాని ఆనాడు నిర్మాణం అవుతా ఉంటే కులాల మధ్య చిచ్చులు, మతాల మధ్య చిచ్చులు, ప్రాంతాల మధ్య చిచ్చులు, ఎడన్నా మంచి జరుగుతా ఉంటే ఆడుకొచ్చే విషయం చెప్పండి. ఎవరైనా సాధారణంగా చచ్చిపోతే దాన్ని రాజకీయ హత్య అని చిత్రీకరించడం, ఇలాగ చేసి రాజకీయాలను భ్రష్టు పట్టించే, రాజకీయాల్లో ఇంట్లో సంబంధం లేని ఆడవాళ్ళను కూడా వ్యక్తిగతంగా తీసుకొని వచ్చి తిట్టించిన నీచుడు జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి తన సొంత చెల్లిని కూడా ఈమె రాజశేఖర్ రెడ్డి వారసురాలు కాదు అని చెప్పి తన తల్లి శీలాన్ని శంకించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి గురించి ఎవరు సానుభూతి చూపిస్తారు? ఎవ్వరు సానుభూతి చూపించరు. పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు అందరూ కూడా వెళ్ళిపోతున్నారు. మనం నిన్న మొన్న కూడా చూసాము. ఇప్పుడు నాయకత్వం మీద క్యాడర్ ని బలోపేతం చేయడం, వైఎస్ఆర్సీపీ క్యాడర్ బలోపేతం అనేది జగన్మోహన్ రెడ్డి ఆడే ఒక డ్రామా. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, స్ట్రెంథెన్ చేసి ఉండొచ్చు కదా. ఒకటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీని ఒకసారి చూడండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నేను తీసుకొని వస్తానంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తల పక్షాన్ని నిలబడుతుంది, కార్యకర్తల కోసం నిలబడింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే వాళ్ళ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కింద ఉండే వాళ్ళు చాలామంది ఏమంటున్నారు, తెలుగుదేశం పార్టీ లోకేష్ ఏమో అంత హెల్ప్ చేస్తున్నారు, వీడేం కనీసం హెల్ప్ చేయలేదంటే డ్రామాల కోసం ఈరోజు సానుభూతి మాటలు చెప్తున్నాడు తప్పితే నిజంగా తన జోబుల నుంచి ₹1 తీసి పెట్టే ప్రసక్తి లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని తాను సంపాదించుకోవాలి, తన ఆస్తులు పెంచుకోవాలి అనే ఉద్దేశంతో ఉండే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా నమ్మే పరిస్థితులు లేరు. వాళ్ళ పార్టీ క్యాడర్ యాడ్ ఉంది, ముఖ్యంగా క్యాడర్ యాడ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ అన్నాడు 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు ఆల్టర్నేట్ ఏదో స్విచ్ అవుదామని ఇక్కడికి వచ్చారు. రేపు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయితే ఈ స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా అటుపక్క వెళ్ళిపోతారు. జగన్ క్యాడున్నారు క్యాడరు. సిద్ధాంతాలు ఉంటే క్యాడర్ ఉంటారు, సిద్ధాంతాలు లేకుండా శవాల పునాదులపైన పుట్టినోడితో ఉంటారు. ఆ రోజేదో ఆనాటి అవసరాల కోసం ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీకి వచ్చారు. రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ అవుతా ఉందంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అందరూ ఇటు వెళ్ళిపోతారు కాంగ్రెస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్, కాంగ్రెస్ పార్టీ జగన్కి ఏముంటుంది ఓటు బ్యాంకు? ఏమీ ఉండదు, మిగిలేదు చెప్పే. అంటే మరి మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని చెప్పి ఇటువంటి నేతలందరూ బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటారా? ఏమంటారు? ఒకటి ఓఎస్డి సెక్రటరీ అరెస్ట్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా నెక్స్ట్ టార్గెట్. అంటే తప్పు చేసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే కదా చెప్పేది. ఈ రోజు నుంచి చెప్పడం లేదు కదా, ఈ రోజు నుంచి చెప్తున్నారా లిక్కర్ స్కామ్ అని? ఢిల్లీ లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు చెప్పారు
అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరగక ముందు నుంచే చెప్తూ ఉన్నారు. గత 5 ఏళ్ళు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉంది అని చెప్పి అనేక ప్రజా సంఘాలు వీళ్ళు పోరాటాలు చేసి చెప్పారు. దాడి ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ఒక నిర్మాణాత్మకంగా ఒక సిట్ వేసి ఎంక్వైరీ చేసి అందరినీ ప్రొసీజర్ ప్రకారంగా వెళ్తూ ఎవరో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎంక్వైరీ చేసుకుంటూ వాళ్ళని రిమాండ్లకు తీసుకుంటూ ఉన్నారు. నిన్న సుప్రీంకోర్టు చీకొట్టింది జగన్మోహన్ రెడ్డి మొహం పైన. వీళ్ళు వాసుదేవ రెడ్డి, వీళ్ళు కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళు బెయిల్కి వెళ్తే ఆధారాలుంటే మేము ఇప్పుడు ముందస్తు బెయిల్ ఇస్తే వాళ్ళ చేతులు మేము కట్టేసిన వాళ్ళం అవుతాం, అందుకని మేము బెయిల్ నిరాకరిస్తున్నామని చెప్పారు. అంటే ఏంది, సాక్షాత్ వాళ్ళు తప్పు చేశారని సుప్రీంకోర్టు ఒప్పుకునింది. సార్ మీరు చెప్పినట్టుగానే సుప్రీంకోర్టు వారి బెయిల్ నిరాకరించింది. మరో పక్కన అసలు వీటికి లిక్కర్ స్కామ్కి ఆధారాలే లేవు, సో అందుకే సిట్ వేసి దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారని చెప్పి పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడండి. పేర్ని నాని గురించి నేను చెప్పాను. చంద్రబాబు నాయుడు ఒకరోజు కక్ష సాధింపు అని చెప్పినప్పుడు అతని నాలెడ్జ్ ఏంటో నేను చెప్పాను. సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యలు చేసింది, ఆధారాలున్న కేసులో మేము ముందస్తు బెయిల్ ఇస్తే మేము చట్టం చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాం, అందుకని బెయిల్ నిరాకరిస్తూ ఉన్నాం అని చెప్పారు. అంటే ఏమని పేరు నాకు తెలియదు ఆ మాత్రం. నువ్వేదో నంగి మాటలు వచ్చి ప్రజల ముందు సానుభూతి కోసం ఎవడు నమ్మడు, గుర్తుపెట్టుకో అని చెప్తున్నాం. మరి మొత్తానికి ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయం. కాకపోతే ఎంత ప్రజల్లో సింపతి పొందుదామన్నా లేదంటే క్యాడర్ని బలోపేతం చేసుకుందామన్నా అవన్నీ కూడా పాసిబుల్ కాదని చెప్పి కామన్ మ్యాన్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి.